ఆదికాండం, నిర్గమకాండం, లేవియకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం, యెహోషువ ఏర్పాట్లు, రూతు, సమూయేలు, 2 సమూయేలు, మొదటి రాజులు, మొదటి దంతలో, 2 దంతలో, ఎజ్రా, నెహెమియా, ఎస్తేరు, యోబు, గ్రంథం, కీర్తనలు, సామెతలు, ప్రసంగి, పరమగీతం, యెషయా, యెరెమీయా, ఎలాప, యెహెజ్కేలు, దానియేలు, ఏబూలు, ఆమోసు, హోద్యా, నహమీయ, సమూయేలు, హబక్కూకు, జకర్యా, హగ్గై, మలాకి. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా నా శత్రువులు నన్ను చుట్టినను, నరకపు పాశములరికట్టినను. నా శత్రువులు నన్ను చుట్టినను, నరకపు పాశములరికట్టినను. వరద వలె భక్తిహీనులు పొర్లిన్, వరద వలె భక్తిహీనులు పొర్లిన్. వదలక నన్ను ఎడబాయని దేవ, వదలక నన్ను ఎడబాయని దేవ. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా మరణ పొటురుబులు మరువక మరలేడు, ఉన్నత దుర్గమే రక్షణ శృంగమే. మరణ పొటురుబులు మరువక మరలేడు, ఉన్నత దుర్గమే రక్షణ శృంగం. తన ఆలయములో నా మొరవి నేను, తన ఆలయములో నా మొరవి నేను. ఆదరణ ధరణి భయకంపముచే, ఆదరణ ధరణి భయకంపముచే. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా నా దీపమును వెలిగించువాడు, నా చీకటిని వెలుగుగా చేయును. నా దీపమును వెలిగించువాడు, నా చీకటిని వెలుగుగా చేయును. జలరాశుల నుండి బలమైన చేతితో, జలరాశుల నుండి బలమైన చేతితో వెలుపల చేర్చిన బలమైన దేవుడు, వెలుపల చేర్చిన బలమైన దేవుడు. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా తండ్రి దేవా, తండ్రి దేవా, నా సర్వం నీవయ్యా. నీవుంటే నాకు చాలు. తండ్రి దేవా, తండ్రి దేవా, నా సర్వం నీవయ్యా. నీవుంటే నాకు చాలు. నా ప్రియుడా, నా ప్రాణమా, నిన్నారాధించెదన్. నా జీవమా, నా స్నేహమా, నిన్నారాధించెదన్. నా ప్రియుడా, నా ప్రాణమా, నిన్నారాధించెదన్. నా జీవమా, నా స్నేహమా, నిన్నారాధించెదన్. తండ్రి దేవా, తండ్రి దేవా, నా సర్వం నీవయ్యా. నీవుంటే నాకు చాలు. తండ్రి దేవా, తండ్రి దేవా, నా సర్వం నీవయ్యా. నీవుంటే నాకు చాలు. నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా. నీ కార్యము వివరించుట నా బ్రతుకు చాలదయ్యా. నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా. నీ కార్యము వివరించుట నా బ్రతుకు చాలదయ్యా. తండ్రి దేవా, నా ఆనందమా, నీ వడిలో నాకు సుఖము.
తండ్రి దేవా నానందమా, నీ వడిలో నాకు సుఖము. తండ్రి దేవా తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. తండ్రి దేవా తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. నా ప్రాణ స్నేహితుడా నీ సన్నిధి పరిమళమే, జుంటె తేనె కన్నా నీ ప్రేమ మధురమయ్యా. నా ప్రాణ స్నేహితుడా నీ సన్నిధి పరిమళమే, జుంటె తేనె కన్నా నీ ప్రేమ మధురమయ్యా. తండ్రి దేవా నానందమా, నీ బడిలో నాకు సుఖము. తండ్రి దేవా నానందమా, నీ బడిలో నాకు సుఖము. తండ్రి దేవా తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. తండ్రి దేవా తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. అందరికీ మరణాత మరణాత మహిమ స్వరం కార్యక్రమం వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రభు నామంలో శుభములు కలుగును గాక. ప్రతిరోజు ఇదే సమయంలోకి ఈ కార్యక్రమంను వీక్షించి దైవాశీర్వాదములు పొందండి. ఇప్పుడు పాస్టర్ సామ్యూల్ సుందర్ రెడ్డి గారు దేవుని వాక్య వర్తమానం అందిస్తారు. శ్రద్ధగా ఆలకించండి. దేవునికి స్తోత్రం. అందరికీ మరణాత. దేవుడు మనకు అనుగ్రహించినటువంటి శ్రేష్టమైనటువంటి సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాము. ముందుగా పరిశుద్ధ వేద గ్రంథం నుండి వాక్య భాగాన్ని చదువుకుందాము. ఆదికాండ గ్రంథము 1వ అధ్యాయము 28వ వచనాన్ని చదువుకుందాము. ఆదికాండము 1వ అధ్యాయము 28వ వచనము. దేవుడు వారిని ఆశీర్వదించెను ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, మహిమగల దేవ, ప్రేమస్వరూప, దయగల యేసు క్రీస్తు ప్రభువా, నీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. శ్రేష్టమైనటువంటి సమయాన్ని ప్రభువా మాకు దానముగా ఇచ్చావు దేవా, నీకు వందనాలు. ఈ శ్రేష్టమైనటువంటి సమయంలో తండ్రి నీ మాటలు వినాలని మేము ఆశపడుచు ఉన్నాం. ఆశపడే ప్రాణమును తృప్తిపరచువాడు నీవు మాత్రమే కనుక కొద్ది నిమిషములు నాతోను నీ బిడ్డలతోనూ మీరే మాట్లాడి మహిమ పొందుకోమని యేసు నామములు అడుగుచున్నాం పరమ తండ్రి, ఆమెన్. దేవనామమున మీ ఎల్లరికూ కూడా శుభములు కలుగునుగాక. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను బహుగా ఆశీర్వదించునుగాక, ఆమెన్. మరి దేవుని మహాకృపను బట్టి మరి ఒక రోజును దేవుడు మనకు దానముగా ఇచ్చాడు. ప్రస్తుతం మనం గమనించినట్లయితే కనుక చాలామంది ప్రమాదకరమైనటువంటి స్థితిలో ఉండి మరణించే వారి స్థాయి పెరిగిపోతూ ఉంది. కడవరి దినాల్లో ఉన్నాం, భయంకరమైనటువంటి దుర్దినాల్లో మనం ఉన్నామన్న సంగతి మనం గ్రహించుకోవాలి. మరి ఇలాంటి సమయంలో విశ్వాసములో మనం ఇంకనూ స్థిరులుగా ఉండాలని, విశ్వాసమును జాగ్రత్తగా మనము కలిగి ముందుకు వెళ్ళాలని దేవుని వాక్యము చాలా స్పష్టముగా సెలవిస్తూ ఉంది. ఎందుకంటే విశ్వాసులను అవిశ్వాసులుగా మార్చివేసేటటువంటి ప్రయత్నం మొదలైంది, సాతాను చేస్తున్నటువంటి ప్రయత్నం అది. కాబట్టి మన విశ్వాసాన్ని మనం ఎప్పటికప్పుడు మనం జాగ్రత్తగా విశ్వాసపు స్థాయి పెంచుకుంటూ, విశ్వాసాన్ని కాపాడుకుంటూ, స్థిరమైనటువంటి విశ్వాసము కలిగి మనమందరం కూడా ముందుకు సాగవలసిన వారమై ఉన్నాం. మరి ఇలాంటి ఈ శ్రేష్టమైనటువంటి సమయములో వాక్యము వినడానికి సిద్ధమవుతున్నటువంటి దేవుని పిల్లలారా, దేవుడు మనకు చెబుతున్నటువంటి మాట, ఆయన కోరుకుంటున్నటువంటి ఒక అంశము ఈరోజు మనము నేర్చుకోబోతూ ఉన్నాం. దేవుడు మన నుంచి ఎక్స్పెక్ట్ చేసేటటువంటి ఒక విషయాన్ని నేను మీతో చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. శ్రమకాల ధ్యానములో మనం ఉన్నాము, మండలకాల ధ్యానములో మనం ఉన్నాము కనుక దానిలో భాగంగానే ఈ వాక్యాన్ని పంచుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను. దేవునికి స్తోత్రం.
మరి చదవబడినటువంటి వాక్య భాగము చాలా అద్భుతమైనటువంటి మూలవచనము. ఆదికాండం 1వ అధ్యాయము 28వ వచనంలో మనం చూసినట్లయితే, దేవుడు వారిని ఆశీర్వదించెను ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరచుకొనుడి. సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. ఎంత అద్భుతమైనటువంటి ఆశీర్వాదము ఇక్కడ దేవుడు రాయించాడు. ఈ ఆశీర్వాదం ఎవరి కొరకు అంటే మన కొరకే ఆశీర్వాదము అనే విషయాన్ని గమనించాలి. మరి ఆశీర్వాదంలో దేవుడు చెబుతున్నటువంటి మాట ఏమిటి అంటే, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి అని చెప్తా ఉన్నాడు. అంటే దేవుడు ఫలింపును ఇస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన మన నుంచి ఫలింపును కోరుకుంటూ ఉన్నాడు. మనం ఫలించవలసిన వారమై ఉన్నాము. దేవునికి స్తోత్రం. ఆయన ఇచ్చినటువంటి ఆశీర్వాదం, మొట్టమొదటిగా చెప్పినటువంటి మాట, మొట్టమొదటిగా ఆయన ఇస్తున్నటువంటి ఆశీర్వాదములో మొదటిది ఏమిటి అంటే కనుక ఫలింపు, ఫలించి అన్నాడు. అంటే ఫలించమని ఆయన చెబుతూ ఉన్నాడు. ఫలించే ఆశీర్వాదాన్ని ఆయన మనకు ఇచ్చినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. మరి గమనించవలసినటువంటి మాట ఏమిటి అంటే కనుక, ఖచ్చితముగా ఫలింపు అనేటటువంటి మాట మరి మనము కలిగి ఉండాలి. ఫలించేటటువంటి వారముగా మనము ఉండాలని ఈరోజు లేఖనము స్పష్టముగా సెలవిస్తూ ఉంది. మరి శ్రమకాల ధ్యానాల్లో, మండలకాల ధ్యానాల్లో మనం ఉన్నాము కాబట్టి వీటి ద్వారా మనము చేయవలసిన పని ఏమిటి అంటే, మనలో ఏదైనా లోపం ఉన్నట్లయితే, మనలో ఏదైనా దోషం ఉన్నట్లయితే, మనలో ఏదైనా పాపం ఉన్నట్లయితే, మనలో ఏదైనా దేవునికి వ్యతిరేకమైన కార్యము గనక ఉన్నట్లయితే, దేవునికి నచ్చని పని ఏదైనా మనము చేస్తున్నట్లయితే, వీటన్నిటినీ కూడా మనం ఏం చేయాలంటే విసర్జించవలసిన వారమై ఉన్నాము, విడిచిపెట్టవలసిన వారమై ఉన్నాము. దేవునికి నచ్చే విధముగా, దేవుడు మెచ్చుకునే విధముగా మనం అందరము కూడా మార్చబడాలి. అలా మార్చబడడానికి ఈ మండలకాల ధ్యానములు అనగా శ్రమకాల ధ్యానములు, శిలువ ధ్యానములు మనకు చాలా ఉపయోగపడతాయి. ఎందుకు అంటే కనుక, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిలువ శ్రమలు మనము తలంచుకుంటూ, ఆయన మన కొరకు పడినటువంటి ఆ యొక్క వేదనను, ఆ యాతనను మనము తలంచుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఆ శిలువ ద్వారా మనకు దేవుడు గొప్ప విలువనిచ్చాడు. ఆయన పడినటువంటి శ్రమ అంతా ఇంత కాదు. మరి ఈ 46 రోజులు కూడా మనము ఆయన సన్నిధానములో చేసేటటువంటి పని ఏమిటంటే, ఆయన చేసినటువంటి ఆ యాగాన్ని మనము తలంచుకుంటాం. అలా తలంచుకుంటూ ఆయన కాచినటువంటి రక్తాన్ని, ఆయన పొందుకున్నటువంటి గాయములను, ఆయన పొందుకున్నటువంటి ఆ యొక్క మరి అవమానముని, ఇవన్నీ కూడా మనం తలంచుకుంటూ మన కొరకు ఆయన చేసినటువంటి ఆ యజ్ఞం ఏదైతే ఉందో దాన్ని తలంచుకుంటూ మనము మన జీవితాలను సరిచేసుకునేటటువంటి గొప్ప అవకాశం ఈ లెంట్ డేస్లో ఉందనే విషయాన్ని కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మరి మనము సరిచేసుకునేటటువంటి మాట ఏమిటంటే, ఫలింపు ఖచ్చితముగా ప్రతి క్రైస్తవునిలో ఉండాలి. ఫలించే వారముగా మనం ఉండాలి. ఇది ఈరోజు మనము జ్ఞాపకం చేసుకునేటటువంటి అంశము, లేదా సరి చేసుకునే అంశము. అంటే మనము ఫలిస్తున్నామా లేదా, వాక్యం వింటున్నటువంటి దైవ జనాంగమా, మనము ఫలించే వారముగా ఉన్నామా లేదా, ఫలించాలి అంటే ఏం చేయాలి, ఎలా ఫలించాలి, ఫలిస్తే ఏం జరుగుతుంది అనే విషయాలు ఈరోజు మనము ధ్యానిస్తూ ఉన్నాం. ఒకవేళ మనం ఫలింపులో లేకపోతే కనుక మరి ఈ యొక్క వాక్యము ద్వారా ఎలా ఫలించాలో దేవుడు మనకు చాలా స్పష్టముగా సెలవిస్తూ ఉన్నాడు. ఒకవేళ ఫలించకపోతే ఏం జరుగుతుందో కూడా పరిశుద్ధ గ్రంథంలో చాలా స్పష్టముగా దేవుడు రాయించాడు. దేవునికి స్తోత్రం. మరి గమనించాలి, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సేవా పరిచర్య అనగా ఆయన చివరి యెరూషలేము యాత్ర ఏదైతే ఉన్నదో అనగా గమనించాలి, ఇక ఒక వారం రోజులు ఉందనగా ఆయన మరి పడినటువంటి ఆ యొక్క చేసినటువంటి కార్యాలు ఏవైతే ఉన్నావో వాటిని మనము శ్రమకాల ధ్యానాల్లో ధ్యానించడం జరుగుతూ ఉంది. యేసుక్రీస్తు ప్రభువారి సేవా పరిచర్యలో ఉన్నటువంటి ఆ యొక్క రోజులలో చివరి వారములో ఆయన ఆఖరిగా యెరూషలేమునకు వెళ్ళినటువంటి చరిత్ర మనందరం కూడా ఎరిగిన వారమై ఉన్నాం. ఆయన గాడిద మీద వెళ్ళినట్టుగా మరి మనం చూస్తూ ఉన్నాము. ఇక్కడ గమనించవలసిన మాట ఏమిటంటే,
ఆయన యెరూషలేమునకు వెళ్ళిన తర్వాత దేవాలయంలోకి వెళ్ళినట్టుగా, తర్వాత మరలా బేతనియాకు వచ్చినట్టుగా రాత్రి అయిపోయింది. తర్వాత రోజు మరలా బేతనియా నుంచి బయలుదేరి ఆయన యెరూషలేమునకు వెళుతూ ఉన్నారు. బేతనియా నుంచి యెరూషలేము దాదాపుగా 2 మైళ్ళ దూరం అని చెప్తారు, అనగా 3 కిలోమీటర్ల దూరం అన్నమాట. ఉదయకాలం వెళుతూ ఉన్నారు. వెళుతూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారికి ఆకలి వేసినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. చదువుకుందాం. మత్తయి సువార్త 21వ అధ్యాయం 18, 19 వచనాలు. ఉదయమందు పట్టణమునకు మరలా వెళ్ళుచుండగా ఆయన ఆకలి కొనెను. అప్పుడు త్రోవ ప్రక్కన ఉన్న ఒక అంజూరపు చెట్టును చూచి దాని యొద్దకు రాగా దాని యందు ఆకులు తప్ప మరి ఏమీ లేవు. అంటే ఆయనకు ఆకలి వేసింది. ఆ సమయంలో త్రోవ ప్రక్కన కనబడుతూ ఉంది ఒక అంజూరపు చెట్టు. చెట్టు చూడడానికి చాలా బాగుంది. చెట్టు నిండా కూడా ఆకులు ఉన్నాయి. కానీ ఫలాలు ఏమైనా ఉంటాయేమో అని యేసుప్రభు అక్కడికి వెళ్ళారు, చూచారు. కానీ దాని దగ్గర ఆకులు తప్ప ఫలాలు లేవు. ఒకవేళ ఆకుల్లో ఏమైనా ఉంటామని చూశారు ఆయన, కానీ ఎక్కడ కూడా ఫలాలు లేకుండా పైకి చూడడానికి ఆకులతో కప్పబడి ఉంది. వేషధారణ అనేటటువంటి లక్షణము కలిగినట్టుగా మనకు కనబడుతూ ఉంది. అంటే చూడడానికి ఫలాలు ఉంటాయేమో అన్నట్టుగా ఉంది, కానీ ఫలాలు లేవు. నేటి క్రైస్తవంలో కూడా ఇదే కనబడుతూ ఉంది. చూడడానికి పైకి ఒక మనస్సు, పైకి ఒక వ్యక్తిత్వం కలిగి ఉంటారు, లోపల ఒక వ్యక్తిత్వం కలిగి ఉంటారు. దాన్నే వేషధారణ అన్నారు. పైకి చాలా ప్రేమగా నటిస్తూ ఉంటారు, కానీ లోపల కఠినమైనటువంటి స్వభావము, ద్వేషముతో కూడినటువంటి స్వభావము, పగతో కూడినటువంటి స్వభావము కలిగినటువంటి మనుష్యులు అనేక మంది ఉన్నారు. పైకి భక్తి, ఇక అలాంటి భక్తి పరులు లేరు అన్నట్లుగా ఉంటుంది భక్తి, కానీ లోపల భక్తిహీనుల వలె జీవించేవారు ఉన్నారు. ఈ అంజూరపు చెట్టు కూడా ఆ కోవకు చెందినటువంటి చెట్టే. పైకి చాలా అద్భుతంగా కనబడుతుంది, కానీ ఫలాలు లేకుండా ఉంది. వెంటనే యేసుక్రీస్తు ప్రభువు అన్న మాట ఏమిటో తెలుసా? ఇక నీవు కాపు కాయకుందువుగాక అన్నారు. వెంటనే అది ఎండిపోయినట్టుగా రాయబడింది. అంటే శాపానికి గురైనటువంటి చెట్టుగా ఇది కనబడుతూ ఉంది. ఫలాలు లేని కారణంగా అది శపించబడింది. అలాగే గమనించాలి, మరొక సందర్భం మనం గమనించినట్లయితే లూకాసు సువార్త 13వ అధ్యాయము 6 నుంచి 9 వచనాల్లో యేసుక్రీస్తు ప్రభువు వారు ఒక ఉపమానం చెప్పారు. ఆ ఉపమానములో ఒక యజమానుడు ఉన్నాడు. అతనికి ఒక ద్రాక్ష తోట ఉంది. చక్కని ద్రాక్ష తోట చక్కగా ఫలిస్తూ ఉంది. ఆ ద్రాక్ష తోట మధ్యలో ఈ యజమానుడు అంజూరపు చెట్టును వేసినట్టుగా రాయబడింది. అంజూరపు చెట్టును వేశాడు. ప్రతిరోజు వస్తూ ఉన్నాడు. అంజూరపు చెట్టు కాయల కోసం చూస్తూ ఉన్నాడు, ఫలాల కోసం చూస్తూ ఉంటే అది ఫలించట్లా. 1 సంవత్సరం చూశాడు, 2 సంవత్సరాలు చూశాడు, 3 సంవత్సరాలు చూశాడు, ఫలింపు లేదు. తోటమాలిని పిలిచి, ఎందుకు ఈ చెట్టు అనవసరం, దీన్ని తీసేయి, దీన్ని నరికివేసేయి, ఎందుకంటే దీనివల్ల ఆ ద్రాక్ష తోట యొక్క సారమంతా కూడా వృధా అయిపోతుంది. ఎందుకంటే కనుక వాటికి అందవలసినటువంటి సారమంతా ఇది తీసేసుకుంటూ ఉంది, కాబట్టి ఇది మనకు ఉపయోగం లేదు, నరికి. అంటే ఫలాలు లేని కారణంగా నరికివేయమంటూ ఉంటే అప్పుడు ఆ తోటమాలు అంటాడు కదా, అయ్యా 3 సంవత్సరాలు చూశారు కదా, ఈ 1 సంవత్సరం కూడా చూడండి, నేను చుట్టూ త్రవ్వుతాను, ఎరువు వేస్తాను, ఒకవేళ ఫలిస్తే ఉంచుతాం, లేకపోతే అప్పుడు తీసేద్దాం అని ఈ తోటమాలి ఆ యజమానుని అడిగినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఏదేమైనప్పటికీ 2 సందర్భాలు మనం గమనిస్తే మరి ఫలాలు లేని కారణంగా అది శపించబడింది, ఫలాలు లేని కారణంగా ఇది నరికివేయబడింది. చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. ఎందుకు అంటే కనుక అంజూరపు చెట్టుకు మనకు లింక్ ఏమిటి? పరిశుద్ధ గ్రంథంలో చెట్ల ప్రస్తావన చాలా అమూల్యమైనటువంటి విధానంలో దేవుడు రాయించాడు. అంజూరపు చెట్టు గురించి చెప్పారు, అలాగే ద్రాక్ష చెట్టు గురించి చెప్పారు, అలాగే మనం గమనించినట్లయితే కనుక ఒలీవ చెట్టు గురించి కూడా చెప్పారు. ఒక్కొక్క చెట్టుకు ఒక్కొక్క ప్రాధాన్యత ఉన్నట్టుగా మనము బాగుగా ఎరిగిన వారమై ఉన్నాం. మరి ఈ తోట మధ్యలో ఉన్నటువంటి ఈ అంజూరపు చెట్టు ఫలింపు లేనటువంటి చెట్టుగా మనకు కనబడుతూ ఉంది. అలాగే క్రైస్తవులుగా ఉన్నటువంటి మనము, క్రీస్తును కలిగినటువంటి మనము ఒకవేళ ఫలించని అంజూరపు చెట్టు వలె ఉంటే మన బ్రతుకు ఏమవుతుందో గమనించాలి. అదేంటంటే పాస్టర్ గారు, చెట్టుకు మనకి పోలికేమిటి అని అనుకోవచ్చు, కానీ పరిశుద్ధ గ్రంథంలో చాలా స్పష్టంగా రాయబడిందండి. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 7వ వచనంలో, ఇశ్రాయేలు వంశము సైన్యములకు అధిపతిగా యెహోవా ద్రాక్ష తోట, అంటే ఇశ్రాయేలీలందరూ కూడా గమనించాలి, ద్రాక్ష తోటతో పోల్చబడ్డారు. యెహోవా ద్రాక్ష తోట అని చెప్పబడుతూ ఉంది. కాబట్టి మరి ఆత్మీశ్రాయేలు మనం కూడా ఏమిటి అంటే కనుక ద్రాక్ష తోటగా పోల్చబడ్డాం, చెట్లతో పోల్చబడ్డాం. అంత మాత్రమే కాదండి, మనమందరము కూడా దేవుని వ్యవసాయమై ఉన్నామని
స్పష్టముగా పౌలు గారి ద్వారా దేవుడు రాయించాడు. 1 కొరింథీ పత్రిక 3:9 మీరు దేవుని వ్యవసాయమై ఉన్నారని రాయబడింది. అలాగే యేసుక్రీస్తు ప్రభువు చెప్తున్నారు కదా, నేను నిజమైన ద్రాక్షావళిని, నా తండ్రి వ్యవసాయకుడు. అంటే ఆయన వ్యవసాయము చేసే రైతుతో పోల్చబడ్డాడు దేవుడు. మనమందరము కూడా ఆయన పొలమై ఉన్నాము, ఆయన క్షేత్రమై ఉన్నాము, వ్యవసాయ క్షేత్రమై ఉన్నాం మనమందరము కూడా. కాబట్టి మనమందరము నాటబడినటువంటి మొక్కలమని కూడా మత్తయి సువార్త 15:13 రాయబడింది. మరి నాటబడినటువంటి ఈ మొక్క ఎదగాలి, ఎదగినటువంటి ఈ మొక్క ఫలింపులోనికి రావాలి, ఫలించాలి. మనం ఏదైనా మొక్క నాటినట్లయితే ఖచ్చితంగా ఫలాలు చూస్తాము. అలాగే దేవుడు కూడా మన నుంచి ఫలాలు చూస్తున్నాడు. ఒకవేళ ఫలించకపోతే ఏం జరుగుతుంది అంటే కనుక, ఇదిగో ఫలించని దానిని నరికివేయమని చెబుతూ ఉన్నారు. లూకాసు వార్త 3:9 చక్కని మాట, బాప్తిస్మిచ్చే యోహాను ద్వారా దేవుడు రాయించినటువంటి మాట గమనించాలి. ఆయన నోట దేవుడు పలికించినటువంటి మాట, ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలములు, ఏ ఫలములయ్యా అంటే మంచి ఫలములు ఫలించని ప్రతి చెట్టును నరికివేసి అగ్నిలో పడవేయమని చెప్పి రాయబడి ఉంది. నీవు కూడా ఫలించకపోతే, ఫలింపు లేకపోతే కనుక, ఖచ్చితంగా ఫలాలు లేకపోతే జరిగేటటువంటి పరిస్థితి అదే. నీవు కనుక ఫలించినట్లయితే, యేసుక్రీస్తు ప్రభువుని కలిగినటువంటి మనము చక్కని ఫలాలతో మనం ఉన్నట్లయితే ఏం జరుగుతుందంటే, యోహాను సువార్త 15:8 రాయబడిన మాట, మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నా శిష్యులగుదురు. ఫలిస్తే మహిమ ఆయన నామానికి, ఫలించకపోతే నిత్యాగ్ని గుండంలోకి వెళ్ళిపోతాం మనం. కాబట్టి చాలా జాగ్రత్త, ఫలించాలి. మత్తయి సువార్త 3:7 రాయబడిన మాట, మారు మనస్సునకు తగిన ఫలం ఫలించండి. ఏ ఫలం ఫలించాలి మనం? ఏ ఫ్రూట్ ఆయన చూస్తున్నాడు అంటే కనుక, గలతీ పత్రిక 5:22 చాలా స్పష్టముగా సూటిగా దేవుడు రాయించాడు పౌలు గారి ద్వారా. 5:22 ఏ ఫలం ఫలించాలి? ఒకటి గమనించాలి, ఈ ఫలముని ఆత్మఫలం అన్నారు. ఈ ఆత్మఫలము యొక్క లక్షణాలు మనం గమనిస్తే, ప్రేమ, 2 సంతోషం, 3 సమాధానము, 4 దీర్ఘశాంతము, 5 దయాళత్వము, 6 మంచితనము, 7 విశ్వాసము, 8 సాత్వికము, 9 ఆశానిగ్రహము. ఈ 9 లక్షణాలతో ఉన్నటువంటి ఈ ఫలాన్ని మనం ఫలించాలి. ఇదే దేవుడు మన నుంచి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాడు. ఆయన కోరుకుంటున్నది ఏమిటి అంటే కనుక, ఆత్మఫలము మనలో ఉండాలి. మనము ఆత్మలో ఫలించవలసిన వారమై ఉన్నామా లేదా? ఉండాలి ఖచ్చితముగా. ప్రశ్న వేసుకోవాలి, ఫలించామా లేదా? ప్రేమ ఉంటే ఫలించినట్లే, సంతోషం ఉంటే ఫలించినట్లే, సమాధానం ఉంటే ఫలించినట్లే. అంటే కొన్ని ఉన్నాయి కానీ కొన్ని లేవు. కొంతమంది మొదట్లో ఫలిస్తారు, తర్వాత ఫలింపు లేకుండా పోతుంది. చెట్లు కూడా అంతే కదా, మొదట్లో ఫలిస్తే తర్వాత. కానీ అలా కాదండి, లైఫ్ లాంగ్ మనం ఫలింపులోనే ఉండాలి. రక్షణ కాపాడుకునే ప్రయత్నములో ఫలింపు ఒక భాగమై ఉన్నది. రక్షణను మనము కొనసాగించాలి తప్ప, రక్షణ దేవుడిచ్చినటువంటి ఈ గొప్ప రక్షణ మనం నిర్లక్ష్యం చేస్తే ఫలింపు మనలో ఉండదు. మన విశ్వాసాన్ని కాపాడుకుంటూ ముందుకు వెళ్ళాలి. విశ్వాస యాత్రలో మనం అందరం ఉన్నాము కాబట్టి మన విశ్వాసములో ఎక్కడా కూడా మనం రాజీ పడకూడదు. తగ్గింపు స్వభావం మనలో ఉండాలి. విశ్వాసములో మనం అందరము హెచ్చించుకుంటూ ముందుకు వెళ్ళాలి. దేవునికి మహిమ కలుగునుగాక. మనము తగ్గించుకోవాలి, కానీ విశ్వాసమును మనం అందరము కూడా స్థిరులుగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మరి ఎలా ఫలించాలి అంటే కనుక, బైబిల్ గ్రంథంలో సూటిగా ఉన్నటువంటి ఒక మాట, యోహాను సువార్త 15:5 ఇది చేస్తే మనం ఫలిస్తాం. ద్రాక్షావళిని నేను, తీగలు మీరు, ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవనెందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. అంటే ఆయనేందు నిలిచి ఉండాలి. మానవుడు నిలిచి ఉంటాడా? నిలిచి ఉండేవాడా మానవుడు అంటే కనుక? మానవుడు నిలిచి ఉండడు. కానీ వాక్యం చెప్తా ఉంది, నువ్వు నిలిచి ఉండాలి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఈరోజు అవునంటే రేపు కాదంటాడు. అలాంటి స్వభావం మనలో ఉండకూడదు. అవునంటే అవును, కాదంటే కాదంతే. కాబట్టి నిలిచి ఉండాలి. ఆయన యందు మనము నిలిచి ఉంటే ఆయన మన యందు నిలిచి ఉంటాడు. అప్పుడు మనం బహుగా ఫలిస్తాము. ఫలిస్తే తండ్రి నామానికి మహిమ కలుగుతుంది. మనము నిలిచి ఉండాలి. ఆయన ఆజ్ఞలను గైకొనువాడు ఆయన యందు నిలిచి ఉండాలి. అంటే ఆయన ఆజ్ఞల యందు మనం నిలిచి ఉండాలి. ఆయన మాట యందు మనం నిలిచి ఉండాలి. వాక్యమందు మనం నిలిచి ఉండాలి. ఆయన జ్ఞానమందు మనం నిలిచి ఉండాలి. అలాగే రెండవదిగా ప్రేమ యందు మనము నిలిచి ఉండాలి. ఆయన ఆజ్ఞల యందు నిలిచి ఉండాలి. ఆయన ప్రేమ యందు నిలిచి ఉండాలి. అప్పుడు మనము ఖచ్చితముగా ఫలిస్తాము. అంటే ఆయన యందు మనం నిలిచి ఉంటున్నామా లేదా? దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక అన్నారు. పాపుల మార్గాన్ని మనం నిలుచోకూడదు, కానీ
దేవుని మాట యందు మనం నిలిచి ఉండాలి, వాక్యమందు నిలిచి ఉండాలి, ఆయన యందు మనం నిలిచి ఉండాలి. ఆయన ఆనుకుని మనం వెళ్ళినట్లయితే ఖచ్చితముగా దేవుడు మనకు ఫలాలు ఇస్తాడు, మనం ఫలిస్తాము. ఫలించేటటువంటి ఆ యొక్క త్రోవలో దేవుడు మనం నడిపిస్తాడు. అప్పుడు ఆయన మన నుంచి కోరుకుంటున్న ఫలం ఏదైతే ఉందో ఆత్మఫలము, అది మనలో చాలా అద్భుతముగా ఫలిస్తుంది. ఖచ్చితముగా మనం అందరం కూడా మరి నిత్య జీవములో ఆయనతో వారసులుగా, ఆయన నిత్యరాజ్యములో ఆయనకు చేరువలో మనమందరము కూడా ఉండే గొప్ప ధన్యత దేవుడు మనందరికీ అనుగ్రహిస్తాడు. అట్టి భాగ్యము దేవుడు ఇచ్చి నడిపించునుగాక. ఆమేన్. మహోన్నతుడానికి వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఇదిగో నాయన, నీ బిడ్డలను దీవించి ఆశీర్వదించమని నాయన, ఫలింపులోనికి ప్రభువా నీ బిడ్డలు రావడానికి, ఫలించడానికి, ఆత్మఫలము ఫలించి తండ్రి ఇదిగో నీ నిత్యరాజ్యములో చేరువయ్యే ధన్యత దయచేసి నడిపించుమని, అందరినీ ఆశీర్వదించుమని యేసు నామములో అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత. దేవునికి స్తోత్రం. అందరికీ వందన మరణాత తెలియజేస్తున్నాను. మరణాత మహిమస్వరం అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా మరి ఒక పర్యాయము ప్రభు పేర వందన మరణాత తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ కార్యక్రమము ఎంతో ఆశీర్వాదంగా ఉందని, ఈ కార్యక్రమం ద్వారా ఎన్నో మేళ్లు పొందుకున్నామని మరి మీరందరూ కూడా ఫోన్ కాల్ చేస్తూ ఉన్నారు. చాలా సంతోషము. ఎన్నో అద్భుత ఆశ్చర్యకార్యాలు దేవాదేవుడు ఈ కార్యక్రమం ద్వారా జరిగిస్తున్నారు. దేవుని నామమునికి మహిమ కలుగునుగాక. మరి మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క షెడ్ గురించి గతంలో మీకు చెప్పడం జరిగింది. యజమానుడు మరి దీన్ని బేరం పెట్టారని చెప్పేసి, దీన్ని తీసుకుంటే ఇక్కడ ఆరాధన జరుగుతుంది, లేకపోతే మనం బయటికి వెళ్ళాలనేటువంటి పరిస్థితిని మీకు చెప్పినందుకు చాలామంది మరి సహకరించారు. కొంతమంది మరి అమౌంట్ పంపించడం జరిగింది, అలాగే ప్రార్థన చేయడం జరిగింది. దేవుని మహాకృపను బట్టి పంపించినటువంటి కొంత అమౌంట్ మరి యజమానుడికి కట్టడం జరిగింది. ఇంకా చాలా అమౌంట్ మనము వారికి ఇవ్వాల్సి ఉంది. కనుక మరి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీకు ఎవరికైనా కనుక ప్రేరేపణ కలిగినట్లయితే కనుక మరి మీ వంతు సహకారాన్ని అందించండి. ఈ దేని సేవకునికి మీ యొక్క సహకారం అందించి ఈ సేవను మరి ముందుకు వెళ్ళేలాగా సహకరించవలసిందిగా ప్రభు పేరు తెలియజేస్తూ ఉన్నాను. మీకు ఎవరికైనా కనుక మరి ప్రేరేపణ కలిగినట్లయితే కనుక స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి ఆ నెంబర్కి ఫోన్పే చేయండి, లేదా ఫోన్ చేసినట్లయితే కనుక నేనే స్వయంగా మాట్లాడతాను. మీ సహకారాన్ని అందించండి. ప్రభు పనిలో మీరు కూడా పాలి భాగస్తులు కావాల్సిందిగా ప్రభు పేరు తెలియజేస్తున్నాను. అందరికీ మరణాత.